ఈ ఉపవాస కూడికలో శుక్రవారము ప్రభువు యొక్క సన్నిధిలో మనమంతా చేరి ఆయన నామాన్ని స్తుతించే భాగ్యాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. మనము ప్రార్థన చేసుకొని దేవుని యొక్క లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, భయంకరుడు అయిన గొప్ప దేవ, భూరాజ్యముల నేలువాడ, భూపతులకు అధిపతి అయిన దేవ, మీకు స్తోత్రాలు. సర్వమును సృజించిన సృష్టికర్తమైన దేవ, మీకు వందనాలు నాయన. అయా, ఈ యొక్క ఉదయకాలమున ప్రభువా, మీ పరిశుద్ధ సన్నిధిలో మేము చేరి అయా, మీ పరిశుద్ధ సన్నిధిలో నాయన ఉపవాసమును ప్రార్థించుటకు బలపరుచుకున్నందుకు స్తోత్రం. అయా ప్రభువా నాయన, ఈ స్థలానికి మిమ్మల్ని ఆరాధించుటకు చేరువచ్చిన మీ బిడ్డలతో నాయన మీరు మాట్లాడండి ప్రభువా. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలతో మీరు మాట్లాడండి. వారి హృదయమును తాకు నాయన, మీకు స్తోత్రాలు. మీ ఏర్పాటులో ఇంకా ఉన్న బిడ్డలందరినీ నడిపించండి నాయన. వాక్య పరిచర్య ద్వారా మీరు మహిమ పొందండి ప్రభువా నాయన. మానవ సంబంధమైన ఏ విషయాలు నాయన అయా నా నోటికి రానివ్వకుండా నా యొక్క సమస్తమును మీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. మీ ఆత్మ స్వాధీనంలోనికి నన్ను తీసుకుని ఆత్మ సంబంధమైన మాటలు మాత్రమే నాయన నిపక్షముగా నిలబడి ప్రకటించుటకు నన్ను వాడుకోండి ప్రభువా. అయా, మాట్లాడేది నాయన స్వరము నాదైనప్పటికీ నాయన దైవ స్వరాన్ని ప్రజలు వినుటకు సహాయం చేయండి. నన్ను మీ స్వాధీనానికి అప్పగిస్తూ సాతాను మీద శక్తి టనకార క్రియలు ఏర్పరిచి మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మమ్మల్ని దర్శిస్తున్నామని సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో మనవలని వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభువును మన రక్షకుడు విమోచకుడైన యేసయ్య నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క నూతన దినము దేవుని యొక్క సన్నిధిలో ఈ మహా విమోచన దినమున ప్రభువు మన కొరకు శిలువలో ప్రాణం పెట్టిన ఈ యొక్క దినమున దేవుని సన్నిధిలో చేరి మనమందరము ప్రార్థించుటకు మరియు ఉపవసించి ప్రార్థన చేయడానికి, మన యొక్క విన్నపాలు దేవునికి తెలియచేయడానికి మనము చేరుకొని ఉన్నాం. అనేక ప్రార్థనలకు దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. మరి విస్తరించి ప్రార్థనలు చేయటకు బలపరుస్తున్నాడు. మరి రాత్రికాల సమయాల్లో ఉపవాస కూడికలు జరుగుతున్నప్పటికీ మరలా ఉపవాసం ఉండి ఉదయకాలము కూడా మనము ఆయన సన్నిధిలో చేరి బలపరచబడటానికి, మన యొక్క విన్నపాలు ఆయనకి తెలియచేయటానికి, మరి ఆయన వాక్కు మనం వినడానికి స్థలానికి చేరుకొని ఉన్నాం. మనము ప్రతి శుక్రవారము ఉదయకాలపు ఆరాధనలో యెషయా గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 65 అధ్యాయాలు మనము ధ్యానం చేసుకున్నాము. మరి చివరి అధ్యాయము 66వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి ఈ గ్రంథం ఎంతో మాధుర్యమైంది, ఎంతో వాగ్దానాలతో కూడినటువంటి పుస్తకంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మరి ఎన్నో హెచ్చరికలతో కూడినటువంటి విషయాలు కూడా తెలియపరిచాడు. దేవుడు హెచ్చరించి శిక్షిస్తున్నప్పటికీ కూడా తన ప్రజలు మేలు పొందుకొనుట కొరకే వారిని ఆయన హెచ్చరించేవాడుగా ఉన్నాడు. ఒకవేళ ఆయన బాధ పెట్టినా కూడా అది హృదయపూర్వకముగా ఆయన బాధ పెట్టేవాడు కాదని, వారి యొక్క జీవితాల్లో మరలా ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడట కొరకే ఆయన తన యొక్క ప్రణాళిక, తన యొక్క చిత్తాన్ని నెరవేర్చే దేవుడిగా ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు, ఎన్నో అద్భుతమైన విషయాలు, ఎన్నో మన హృదయాలను ధైర్యపరిచే విషయాల్ని మనం విని ఉన్నాం. ఆయన నిత్యుడగు తండ్రి, అంటే తండ్రి లేని వారికి ఆయన నిత్యుడైనటువంటి తండ్రిగా ఉన్నాడు. భర్త లేని స్త్రీకి నిన్ను సృజించిన వాడు భర్త అయి ఉన్నాడు. లిటరల్గా కాంటెక్స్ట్లో 54వ అధ్యాయంలో
విమోచించబడటం కొరకైన ఇశ్రాయేలీయుల కొరకు ఆ మాటలు యూదా ప్రజల కొరకు పలుకుబడినప్పటికీ కూడా మరి ఆ భర్త లేని స్త్రీ విషయంలో కూడా దేవుడు అలాంటి దేవుడే అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన యొక్క ప్రేమను మనపై చూపిస్తున్నాడు. 66వ అధ్యాయము 12వ వచనం 13వ వచనంలోనే మరి ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాననే వాగ్దానాన్ని కూడా ఆయన ఇచ్చి ఉన్నాడు. మరి తల్లి వలె మనలను ప్రేమించే దేవుడిగా ఆయన ఉన్నాడు, తండ్రిగా ఉండే దేవుడిగా ఉన్నాడు, భర్తగా ఆదరించే దేవుడిగా ఆయన ఉన్నాడు. అలాగుననే నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, మనుషులతో స్నేహించే దేవుడిగా ఆయన ఉన్నాడు. ఇదే అధ్యాయములో మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. మరి యేసుక్రీస్తు ప్రభువు యొక్క తల్లి సిలువలో వేలాడుచున్నటువంటి ప్రభువును చూసినప్పుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తాను ప్రేమించిన శిష్యుని తన తల్లికి తన తర్వాత ఆదరణగా ఉండటానికి అప్పగించినటువంటి ప్రభువుని మనం చూస్తున్నాం. అంటే కుమారునిగా ఆయన ఉన్నాడు. ఒక కుమారుడు ఉంటే కుటుంబానికి ఎలాంటి ధైర్యం ఉంటుందో అలాంటి ధైర్యం అంటే కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాల్లో అనగా తండ్రిగా, భర్తగా, కుమారునిగా, స్నేహితునిగా ఎన్ని విషయాల్లో దేవుడు మనకి తోడుగా ఉంటానని ఇదే యెషయా గ్రంథంలో మనకి తెలియజేస్తున్నాడు. ఇవి మనకి ఎంతో గొప్ప ఆదరణను కలిగించే విషయాలు. అయితే ఈరోజు మరి దేవుడిని మనము ఎలా ఆరాధించాలి? ద ట్రూ వర్షిప్ అండ్ ఫాల్స్, నిజమైన దేవుని ఆరాధన లేదా తప్పైనటువంటి విషయాలు ఏంటి అనేది ఈ 66వ అధ్యాయములో మొదటి 4 వచనాల్లో వివరిస్తాడు. అలాగే ద లార్డ్ వింటేజెస్ జియోన్, మరి 5వ వచనం నుండి 13వ వచనం వరకు కూడా మరి దేవుడు ఆయన వాక్యానికి భయపడే వారికి మరి ఆయన ఎలాగా మేలు చేస్తాడు, అలాగే ఆయనకు లోబడని వారికి ఆయన ఏం చేయనై ఉన్నాడు అనే విషయాలు కూడా మనము చూస్తాము. తర్వాత ఆయన యొక్క సమృద్ధి మనం చూస్తాం. 14 నుంచి మరి చివరి వరకు ఉన్నటువంటి విషయం ఏంటంటే ద రీజన్ అండ్ ఇండిగ్నేషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యము, ఆయన ఆ రీజన్, ఆయన యొక్క పరిపాలన అనేటువంటిది ఏ రీతిగా ఉంటుంది. ఈ చివరి వచనం దేంతో ముగించబడుతుంది అంటే మరి అగ్ని ఆరదు, వాటి పురుగు చావదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. అంటే దేవుని యొక్క న్యాయ తీర్పు. అలాగే ఈ అధ్యాయంలోనే దేవుడు సృజించబోయే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఇది బ్రీఫ్గా ఈ 66వ అధ్యాయంలో మనము చూస్తాము. అయితే ఈరోజు మనము 66వ అధ్యాయంలో మరి 1-2 వచనాల్ని మనం అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు మనుషుల నిమిత్తము మీరు నా నిమిత్తము కట్ట ఉద్దేశించు ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది. మళ్ళీ చదువుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1-2 వచనాలు అందరం కలిసి చదువుదాం. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్ట ఉద్దేశించు ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది.
అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఇదిగో ఈ లోకములో, ఈ భూలోకములో మీరు కట్టను ఉద్దేశించేటువంటి ఇల్లు ఏ పాటిది? ఆకాశము నా సింహాసనము కదా, భూమి నా పాదపీఠము కదా. ఇంగ్లీష్లో కూడా నేను ఈ వచనాల్ని చదవాలని ఆశపడుతున్నాను. Heaven is my throne and earth is my footstool. Where is the house that you will build me, and where is the place of my rest? For all those things my hand has made, and all those things exist, says the Lord. But on this one will I look, on him who is poor and of a contrite spirit, and who trembles at my word. దేవునికి స్తోత్రం. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఆకాశము నా సింహాసనము. దేవునికి మనము ఏమి కట్టగలము? సొలొమోను భక్తుడు ఈ ప్రపంచంలోనే ఇప్పటికీ కూడా పోల్చినా కూడా అంత విలువైనటువంటి మందిరం ఎవరు కూడా కట్టలేదు. 7 సంవత్సరాలు దేవుని మందిరాన్ని సొలొమోను కట్టాడు. ఎంతో విలువైనటువంటి సంపదను పోగు చేశాడు. యెరూషలేములో దేవుని యొక్క జీవము గల దేవుని మందిరం కట్టడానికి. దాన్ని ఉద్దేశించింది దావీదు రాజు. అయితే దేవుడు మరి తన యొక్క హృదయాభిలాషను కాదన్నాడు. ఒకరోజు దావీదు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని దేవుడిగా రాజుగా అభిషేకించి ఆశీర్వదించి వర్ధిల్ల చేశాడు. తన రాజ్యాన్ని ఆశీర్వదించాడు. తను రాజభవంతిలో ఉండి ఆలోచించాడు, ఇదిగో నేను సారంపి వేసిన మిద్దె మీద నేను ఇంత ఎత్తైన స్థలంలో ఉంటున్నాను, నా దేవుని ఆరాధించే స్థలము గుడారాలలో ఉంది, నేను ఆయనకు ఒక మందిరాన్ని కట్టాలి కదా అనుకున్నాడు. దాని కొరకు స్థలాన్ని చూడటానికి ఆయన తీసుకున్న తీర్మానం ఏంటో తెలుసండి? దేవుని యొక్క మందిరము కొరకు ఒక స్థలమును చూచు వరకు నేను నా పరుపెక్కను. ఉపవాస దీక్ష చేపట్టాడు. ప్రార్థన చేసినప్పుడు ఇదిగో ఫలానా స్థలములో దేవుని కొరకు ఆలయం ఉన్నది అనే విషయాన్ని ఉద్దేశించి దేవుడు తెలియపరిచాడు దావీదుకి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సేవకులు, దేవుని సేవ చేసేవారు, సేవ ప్రారంభించినటువంటి వారు ఇది ఒక గొప్ప అనుభవముగా తీసుకోవచ్చు. దేవుని యొక్క స్థలాన్ని పొందుకోవడానికి, దేవుని ఆరాధించే స్థలం కొరకు ఉపవాసం ఉండి మరి అసలు దావీదు వంటి తీర్మానం తీసుకొని బెడ్ ఎక్కకుండా క్రింద పడుకుంటే ఏంటంటే ఎక్కువ మెలుకు ఉంటుందండి, సుఖ నిద్ర రాదు. కొంతసేపు నిద్రపోయిన మళ్ళీ లేచి ప్రార్థన చేసుకొని మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రార్థన చేసే అనుభవం ఉంటుంది. కనుక అలాంటి తీర్మానం రాజై ఉండి దేవుని యొక్క మందిరానికి నేను ఒక స్థలాన్ని తీసుకోవాలని ఆశించాడు. ఇది ఎంత గొప్ప అనుభవం దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క రాజు అలాంటి తీర్మానం తీసుకున్నప్పుడు అది ఒక ప్రదేశంలో ఉన్నదని దేవుడు బయలుపరిచాడు. దాన్ని తీసుకున్నాడు. మ్రానులన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత కట్టడానికి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, నీ యొక్క చేతులు రక్తంతో నిండిని, నీవు యుద్ధాన్ని చేసిన వ్యక్తివి కనుక మరి నీ వద్దు, నీ కుమారుని ద్వారా నేను కట్టుకుంటానన్నాడు. సొలొమోను యుద్ధాలు చేయలేదు కానీ జ్ఞానంతో పరిపాలన చేశాడు. 7 సంవత్సరాలు మందిరం కట్టాడు. బెసలేల్ అనేటువంటి ఒక గొప్ప పనివానితో చాలా మరి ప్రపంచంలో ఉన్నటువంటి బంగారాన్ని, ఓఫీరు బంగారాన్ని తర్షీషు ఓడల ద్వారా మరి చరిత్ర చెప్తుంది, ఇండియా దేశం నుండి కూడా కొంత బంగారం తరలించబడిందని. ప్రపంచ దేశాల్లో ఉన్న శ్రేష్టమైన బంగారంతో ఎత్తడి వెండి అయితే లెక్కలేనంత తెప్పించాడు అంటండి. ఇక అది ఎంత తుయ్యలేదు ఇక వాటిని.
హల్లెలూయా. అంత గొప్పగా మందిరాన్ని కట్టి దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఆ మందిరాన్ని ప్రతిష్ఠించే సమయంలో రాజుగా వెళ్ళి లోపలికి ప్రార్థన చేస్తూ ఉంటే అతడు రాజు అయినప్పటికీ యాజకులు రాలేనంత మహిమ దేవుని మందిరాన్ని ఆవరించి ఉంది. అతడు పలుకుతున్న మాటలు ఏంటంటే, రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయములో 27వ వచనములో ఈ మాట అతడు పలికాడు. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం ఒకసారి దయచేసి చదవండి. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైనా నా ప్రార్థనను విన్నపమును అంగీకరించుము. అయ్యా, ఈ యొక్క మందిరాన్ని నేను కట్టాను కానీ ఆకాశ మహాకాశాలే నువ్వు పట్టజాలవు. నువ్వు భూమి మీద నివసించే దేవుడవు కాదు, పరమందు ఉంటావు. అన్ని చోట్ల ఉన్నటువంటి సర్వాంతర్యామి అయినటువంటి దేవుడవు. దేవునికి స్తోత్రం. ఒక మనవి చేశాడు, చదువమ్మా. అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైనా నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైనా నేను చేయు ప్రార్థన, నేను పెట్టు మొరను ఆలకించు. నీ దాసుడనైనా నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించున్నట్లు నా నామం అక్కడ ఉంచుతానని నీవు ఏ స్థలాన్ని గురించి తెలియపరిచావో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింపగలు తెరవబడి ఉండునుగాక. హల్లెలూయా. అయ్యా, నీవు ఇక్కడ నివాసము ఉండేవాడవు కాదు గాని నేను కట్టించిన ఈ మందిరము వైపు నీ కనుదృష్టి ఉంచయ్యా. దేవునికి స్తోత్రం. అంత గొప్ప మందిరాన్ని కట్టి, కొంతమంది మందిరాలు కడితే మనుషుల యొక్క గొప్పను తెలుసుకుంటారు. కాదండి, దేవుని గొప్ప కొరకు మందిరం కట్టాలి. దేవుడు మహిమపరచబడాలి, దేవుడు ఆరాధించబడాలి, దేవుడు ఆయనకు మహిమ పొందేటట్లుగా మనము ఆరాధించాలి ఆ స్థలములో. దేవునికి స్తోత్రం. ఎలా ప్రార్థన చేశాడు, ఎంత గొప్ప రాజండి ఆయన. నీ కనుదృష్టి ఉంచయ్యా చాలు. అందుకే నీ ఉంటే నాకు చాలయ్యా పాటలో, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. తప్పకుండా మనం ఈ మందిరం కట్టినప్పుడు ప్రార్థన చేసాం, అయ్యా ఇక్కడ చేయబడుచున్న ప్రార్థనలు నేను అంగీకరిస్తానని ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం చేసేటువంటి ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చే దేవుడు మన ప్రభువు. ఆయన ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు. దేవునికి స్తోత్రం. ఈ కాలమున క్రీస్తునందుల ప్రియమైనటువంటి వారులారా, అంత గొప్ప దేవాలయం కట్టిన సొలొమోను తను తాను తగ్గించుకొని, అయ్యా ఈ మందిరం ఏ పాటిది అంటున్నాడు. హల్లెలూయా. బంగారముతో చేయబడినటువంటి గొప్ప ఆలయం, 7 సంవత్సరాలు గొప్ప గొప్ప ప్రపంచంలోనే ప్రావీణ్యత కలిగినటువంటి పనివారులను ఏర్పాటు చేసి కట్టి, అయ్యా ఈ మందిరము ఏ పాటిది అంటున్నాడు. ఈ ఉదయమైన దేవుని కొరకు మనం ఎంత గొప్ప పనులు చేసినా కూడా అలాంటి మనసు కలిగిన వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి ఎంత ఇచ్చినా కూడా దేవుని మందిరానికి నువ్వేం చేస్తున్నావు అనేది ఒక ప్రశ్న. దావీదు ఏమన్నాడు తెలుసా? నేను నా రాజ్య ఖజానాలోది మాత్రమే కాకుండా నేను కూడా నా యొక్క ఆస్తిలో నుంచి కొంత నేను దేవునికి ఇస్తానని ఆయన తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం. అలాగే సొలొమోను దేవుని కొరకు వెచ్చించాడు డబ్బుని. దేవునికి స్తోత్రం. అక్కడ దేవుని మహిమ ఇప్పటికీ కూడా
సొలొమోను చేసిన ప్రార్థనను బట్టి ఆ స్థలమందు చేయబడుచున్న ప్రార్థన దేవుడు నేటికి వింటున్నారు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులందరూ దేవుని మందిరము తట్టు, దానియేలు కూడా బబులోనులో ఉన్నప్పటికీ దేవుని మందిరపు తట్టు కిటికీలు తెరచి బబులోనులో ఉన్నప్పటికీ దేవుని మందిరం తట్టు చూసి ప్రార్థన చేశాడు. అందుకే దానియేలు మరి 70 సంవత్సరాలు చెరైన తర్వాత విడుదలను గురించి విషయాన్ని కూడా చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు హస్తకృత్యాల్లో ఆలయాల్లో నివసించడు. ఆయన ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటున్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయము 8వ వాక్యాన్ని కూడా మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయము 18వ వాక్యాన్ని దయచేసి చూడండి. మనుషులతో కలిసి భూమి యందు దేవుడు నివాసము చేయున ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే. నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా. దేవునికి స్తోత్రం. మనుషులతో కలిసి దేవుడు భూమి మీద నివాసము చేయున. నిజంగా దేవుడు ఉన్న ఫలంగా రావాలంటే, ఆయన మహిమతో రావాలంటే అసలు ఈ భూమి కానీ ఈ మహాకాశాలే పట్టవు. ఈ ఆకాశము క్రింద ఉన్న అనేక ప్లానెట్స్లో, గ్రహాల్లో ఒక చిన్న గ్రహం ఈ భూమి. అంత గొప్ప దేవుడు ఈ భూమి మీదకి వచ్చి నివసించాలంటే ఆయన మహిమను విడిచిపెట్టి వస్తే తప్ప రాలేడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు మహిమను విడిచి మంటి శరీరము దాల్చి వచ్చాడు. మామూలుగా రావాలంటే అసలు భూమి ఆయన కాళ్ళు పెట్టడానికి కూడా సరిపోదు, అలంకరించి అలా రాశారు. కానీ ఆకాశాన్ని మనం చూస్తున్న మహాకాశాల్లో ఉంటాడు ఆయన. ఉన్నతమంది ఆసీనుడైన దేవుడు, మోస్ట్ హై గాడ్. దేవునికి స్తోత్రం. పట్టడు ఆయన. కానీ ఈ మందిరం ఏ పాటిది? అందుకే మనం దేవునికి మనం ఇచ్చినప్పటికీ దేవుని యొక్క పనిలో ఎంతో ప్రయాసపడినప్పటికీ, ఇదిగో నేను దేవుని కొరకు చేసిన ఈ పని ఎంత, ఈ ప్రయాస ఎంత, కొద్దిపాటి పనిని మనం దేవునికి ఇచ్చేసాం. కొద్దిపాటి ఏదో మనకు కలిగిన దాంట్లో ఆయనకి ఇచ్చాము. ప్రభువుకి ఎవరివ్వగలరు? ఆయన పరిచర్య జరగటానికి మనము, ఆయన పరిచర్య కొరకు వెచ్చించడానికి మనం ఇస్తున్నాం అంతే. దేవునికి స్తోత్రం. ఎంత ఇస్తే సరిపోద్ది ఆయనకంటే? మరి మన యొక్క హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆయన మనలో నివసిస్తాడు తప్ప మనం ఆయనకి ఏమీ చేయగలం, ఏం కట్టగలం? ఎంత మందిరం కడితే ఆయన పడతాడు? 1,00,000 మంది కట్టే మందిరం అండి అన్నా కూడా సరిపోదు. అసలు భూమి పట్టదంటే. అందుకే దేవుడు మనుషులలో నివసించాలని కోరుకున్నాడు. అది వేరే అంశము. మరి యొక్క వచనాన్ని కూడా మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 11:4 మనం చూస్తే, కీర్తనల గ్రంథం 11:4, యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకుంది అక్కడ పరిశుద్ధ ఆలయం, అక్కడ నివసిస్తున్నాడు ఆయన. అది ఎంత పెద్దదో దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి చూస్తున్నాడు ఇక్కడ మనల్ని, నరులను పరిశీలిస్తున్నాడు. ఎవరెవరు ఎలా ఉన్నారు ఏంటి అనే విషయాల్ని పరిశీలిస్తూ ఉన్నారు. మరి రాత్రికాల సమయంలో, పగటి సమయాల్లో నేరస్తులు ఎలా తిరుగుతున్నారని ఇప్పుడు డ్రోన్స్ పెట్టి చూసి నేరస్తులైనటువంటి వారిని, పాపాలు చేసే వాళ్ళని, మరి అపవిత్రమైన పనులు చేసే వాళ్ళని పట్టుకుంటున్నారు. అలాగే గూగుల్ మనం సెర్చ్ చేస్తే మరి గూగుల్ ఎర్త్ అని ఉంది, పైన శాటిలైట్ కెమెరా ఉంది. ఈ భూభాగం మొత్తాన్ని కూడా వాచ్ చేస్తూ ఉంది. గూగుల్ ఎర్త్లో మొత్తం ఈ భూమి అంతా కూడా
కనిపిస్తూ ఉంది. కానీ అవి స్పష్టముగా పూర్తిగా చూడలేవు. కానీ దేవుడు అంత ఉన్నతమైన ఆకాశమునందుండి నిన్ను, నీ హృదయాన్ని, నీ స్థితిగతులను, నీ చర్యలను బాగుగా కనిపెట్టగలిగిన దేవుడు. ఆయన అంత గొప్ప దేవుడు. మీరు కట్ట ఉద్దేశించిన మందిరాలు ఏ పాటివి అంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 5:34. నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. ఆకాశం ఎందుకంటే భూమి తోడనవద్దు, భూమి ఆయన పాదపీఠం. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. ఆకాశము ఆయన సింహాసనం. మనకు కనిపించే ఆకాశం పైన కాదు, మహా ఆకాశాలు ఉన్నాయి. ఇదే అసలు ఇది ఎంత ఆకాశమో మనుషుడు కనుగొనలేకపోతున్నాడు. ఆ మహాకాశాలు ఎలా ఉంటాయో. అపోస్తలుడైన పౌలు మాత్రం 3వ ఆకాశం వరకు వెళ్ళాడు, చూశాడు. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 24వ వాక్యము, అపోస్తలుల 12:24, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. దేవునికి స్తోత్రం. ఏదెన్సు ప్రజలతో చెప్తున్నాడు. ఏదెన్సు వారు, గ్రీస్ దేశస్థులైన వారు జ్ఞానాన్ని వెతుకుతారు. ఏదెన్సు పట్టణానికి వెళ్ళినప్పుడు వరుసగా ఒక స్ట్రీట్ అంతా కూడా విగ్రహాలు పెట్టేసి ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని దేవుళ్ళు, దేవతల యొక్క విగ్రహాలు అక్కడ పెట్టున్నారేమో. ఒకవేళ వాటికి అందరూ కూడా ఆరాధన చేస్తుంటే పౌలు యొక్క హృదయం పరితాపం చెందింది. అయ్యో, నిజ దేవుణ్ణి వీళ్ళు విస్మరించి ఇంత వాళ్ళుగా చేసుకున్న ఈ చిన్న చిన్న విగ్రహాలు దేవుళ్ళుగా చేసుకుని ఆరాధిస్తున్నారే అని పరితాపం చెందాడు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆలోచన కలిగి ఆ విగ్రహాల మధ్యలో ఒక ఖాళీ ప్లేస్ ఉంచి అక్కడ ఒక బోర్డు రాశారు. ఏంటంటే తెలియబడని దేవునికి అని రాశారు. తెలియబడని దేవునికి అని రాసినప్పుడు ఇదిగో ఏథెన్సు ప్రజలారా, అక్కడ ఆరాధించే వాళ్ళందరికీ మీటింగ్ పెట్టాడు ఆయన. ఇదిగో మీరు తెలియబడని దేవుడు అని రాశారు కదా, ఆ దేవుని గురించి నేను తెలియచేస్తున్నాను. ఆయన ఎలాంటి దేవుడు అంటే జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు, తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. ఇక్కడ మనం లేకపోతే ఈ చిన్న బిల్డింగ్లో ఆయన ఉండేవాడు కాడు. మనలో ఆయన ఉంటాడు. ఎక్కడ ఇద్దరు మనం కూడుకొని ఉన్నప్పుడు ఆయన మనతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనం కూడుకున్నప్పుడు, అందుకే సహవాసముగా మనం కూడుకున్నప్పుడు ప్రభు యొక్క ఆత్మ మనతో ఉంటుంది. మన ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన కనుదృష్టి మనపై ఉండి మన ప్రార్థన విజ్ఞాపనలను ఆయన ఆలకిస్తాడు. అలాగని ఆలయానికి ప్రాధాన్యత లేదని చెప్పట్లేదు దేవుడు. ఎందుకంటే దావీదు నా జీవిత కాలం అంతా కూడా నేను దేవుని మందిరములో నివాసం ఉండాలని కోరుతున్నాను. గృహము కంటే దేవుని యొక్క ఆలయం ఎంతో ప్రశస్తమైనది. ఇది ఇక్కడ సమాధానము, దేవుని సమాధానం ఉంటుంది. ఇక్కడ దేవుని యొక్క ప్రజెన్స్ని మనం అనుభవిస్తాము. మరి బయట ఉన్నటువంటి వ్యక్తులతో ఉండే కంటే దేవుని పొందు నాకు, దేవుని సమాజంలో ఉండటమే నాకు ఇష్టం అన్నాడు రాజయ్యుండి. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది క్రైస్తవులైనటువంటి వారు కూడా దేవుని మందిరానికి రాకుండా, దేవుడు సమయాలు ఇచ్చినా కూడా పరిచారకులు పరిచర్య చేస్తూ ఉంటున్నప్పటికీ, పరిచర్యలు ప్రకటించి జరిగిస్తున్నప్పటికీ కూడా ఎంత మాత్రము కూడా వాటికి లోబడకుండా ఆ పరిచర్యను పొందుకొని వారుగానే ఉన్నారు. దేవుని సన్నిధిలో ఓ దేవుని బిడ్డలారా, సంపూర్ణ సంతోషం కలదు. ఏంటి చెప్పండి?
ఎన్ని బాధలతో వచ్చిన ఇబ్బందులతో వచ్చిన ఆయనను స్తుతించి ఆరాధిస్తూ ఉంటే, ఆయన మాటలు వింటూ ఉంటే మన యొక్క జీవితంలో చెప్పని శక్యము కానీ సమాధానము, నెమ్మది, దైవికమైనటువంటి స్వస్థత, మనసుకైన గాయములు, తలంపుల ద్వారా వచ్చినటువంటి శోధనలు అన్నీ కూడా శుద్ధీకరించబడి సమాధానంతో దేవుని మందిరములో నుంచి బయటికి వెళతారు. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుని మనం కలిగిన కనుక మరి ఆయన కొరకు కట్టను ఉద్దేశించింది ఏ పాటిది, ఎంత గొప్ప మందిరమైనా అది మనుషులు గొప్పగా చెప్పుకోవటానికి అవకాశమే లేదు. అది చిన్న మందిరమైనా పెద్ద మందిరమైనా, 60 మంది పట్టేదైనా 6 లక్షల మంది పట్టేదైనా, కోట్ల మంది పట్టే మందిరాన్ని కట్టినా, గొప్ప గొప్ప స్టేడియం కట్టినా కూడా అది చిన్నది అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మందిరం కాదు కానీ మందిరములో ఆరాధించబడే దేవుడు అనంతుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 2వ వచనము, ఇవన్నీ నా హస్తకృత్యాలు, నేను చేసిన ఇవన్నీ, నేను తీసుకొచ్చి చేసే సిమెంట్ కొరకు తయారు చేయబడిన పదార్థాలన్నీ కూడా ఎవరిచ్చినవి? భూమి దాని సంపూర్ణతయు దేవునివి. ఒకవేళ సైంటిస్టులు వచ్చి నువ్వే కాదు మేము కూడా మనుషులు చేస్తామంటే దేవుడు ఏమంటాడు? చేయండి అంటాడు అనుకోండి. దేవుడు మట్టి తీసుకొని బొమ్మను చేసేస్తాడు. సైంటిస్ట్ కూడా తెచ్చుకోవాలి, కానీ దేవుడు సృజించింది తెచ్చుకోవాలి. అప్పుడు దేవుడు ఏమనొచ్చు? నా మట్టి నేను తెచ్చుకున్నా, నీ మట్టి నువ్వు తెచ్చుకుంటే. మనము పదార్థాలు అనుభవించగలము కానీ పదార్థాలను సృష్టించలేము. దేవునికి స్తోత్రం. ఆయన కలుగు చేసిన వాటిలో నుండి ఏమైనా కనిపెట్టి వాటిని వాడుకోగలము, కానీ ఆయన సృష్టించిన దానిలో నుంచి ఏదైనా చేయగలం, కానీ మనం ఒక్క అణువును కూడా మనకు మనంగా సృష్టించే అవకాశమే. భూమియు దాని సంపూర్ణత, లోకమును దాని నివాసులు యెహోవావే. దేవునికి స్తోత్రం. ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను, భూమి నాది అంటున్నాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ నా హస్తకృత్యములు. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 18వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 34వ కీర్తన 18. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటున్నాడు? అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దీనుడుగా నలిగిన హృదయముతో దేవుని మాట విన్నప్పుడు నీవు వణుకుతూ ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు దీనుడుగా ఉన్నావా? ఇక్కడ అందుకే 34వ కీర్తన 18లో విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన నలిగిన. అందుకే విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన హృదయము గల వారిని ఆయన లక్ష్యం చేసేవాడు. హృదయ గర్వాన్ని కలిగి నాకేంటి, నాకు అన్నీ ఉన్నాయి, నాకు దేవునితో కూడా పని లేదు, ఏదో కొంచెం వెళితే పాస్టర్ గారికి ఏదో మేలు కలిగింది అన్నట్టుగా నీవు ఉన్నావంటే నిన్ను అసలు ఆయన లక్ష్యం చేయడు. పాస్టర్స్కి, దేవుని ఆరాధన చేసే వారికి దేవుడు ఆధారం, మనుషులు కాదు. దేవునికి స్తోత్రం. అందరికీ ఆధారం దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక వచనాన్ని కూడా మనం చూద్దాము. యెషయా గ్రంథం 57:15లో మనం చూస్తే 57వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చూద్దాం. పరిశుద్ధుడును యెషయా గ్రంథం 57:15 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినవాడు
ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఆయన ఎక్కడ నివసిస్తాడంటే, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను. నేను ఎక్కడో మీరు చూడలేనంత అసలు మనం ఆకాశం మొత్తాన్ని చూడలేదు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించే వాడినిగా ఉన్నాను, మీ దేవుడుగా అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి వద్దను, దీన మనసు గల వారి వద్దను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరి దగ్గర నివసిస్తాడంట? వినయము గల వారి వద్ద, దీన మనస్కులుగా ఉన్న వారి వద్ద ఆయన నివసించేవాడుగా ఉన్నాడు. అంత చూడలేనంత దూరములో, క్యాలిక్యులేషన్ చేయలేనంత దూరములో ఉన్న దేవుడు మనము విరిగి నలిగిన హృదయము కలిగి, దీన మనసు కలిగిన వారముగా, వినయము కలిగిన వారిగా ఉంటే మనతో ఆయన నివాసం చేస్తాడు. దేవుడు గర్విష్ఠుల దగ్గర, నాకేంటి అనుకునే వారి దగ్గర నివసించలేదు. దేవునికి స్తోత్రం. అది ఆయన స్వభావము. ఆయన మాటకు భయపడే వారికి ఆయన తోడుగా ఉండి నడిపించే దేవుడు. 61:1 కూడా అదే యెషయా గ్రంథంలో మనం చూద్దాం. 61 ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తను మహిమపరచుకొనున్నట్లు నీతి ఉన్న మస్తక వృక్షములని, యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమని తెలియపరుస్తూ ఉన్నాడంటే, దీనులకు సువార్తమానం ప్రకటించడానికి. ఎవరికి ప్రకటిస్తాడు ఆయన? ఎవరు వింటారు సువార్త అంటే? దీనులైన వారికి, నలిగిన హృదయం కలిగిన వారికి, చెరలో ఉండి మరి బయటికి రాలేని ప్రతికూల పరిస్థితిలో ఉన్నవారు, వారిని బయటికి తీసుకురావటం కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. బంధింపబడినటువంటి వారికి విముక్తిని కలుగ చేయడానికి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దుఃఖములు ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ఓదార్చడానికి, పాపములు ఉన్న ప్రతి వ్యక్తికి ప్రతిదండన చేయడానికి ఆయన రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఎవరంటే ఇష్టమని మనం ఎదుగుతూ ఉంటే, విరిగి నలిగిన హృదయము గల వారిని ఆయన లక్ష్యం చేసే. దీనత్వం కావాలి, దీనుడిగా ఉండాలి దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. నీ గర్వం, నీ యొక్క అవిధేయత, నీ డాంబికత్వము, నీ యొక్క పరిస్థితులన్నీ దేవుని మందిరంలో చూపించకూడదు. నీ యొక్క ఉన్నతిని దేవుని దగ్గర చూపించకూడదు. సొలొమోను రాజు అంతటి వ్యక్తే దీనుడై మోకరించి నేనెంతటి వాడినయ్యా అని పలికాడు. దావీదు కట్టాలని చూశాడు కానీ కట్టలేకపోయాడు. వాళ్ళ జీవితాలతో పోలిస్తే మనం ఎంతో అల్పమైన జీవితాలు. ప్రియ దేవుని బిడ్డ, విరిగి నలిగిన హృదయము నీకుందా? అలాంటి బలియాగాన్ని ఆయన కోరుతా ఉన్నాడు. మత్తయి సువార్త 5:3 కొండ మీద ప్రసంగంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. మొట్టమొదటి మాట అండి, ఆత్మ విషయమై, నీ ఆత్మ రక్షించబడటానికి నీవు దీనుడిగా ఉండటం అనేటువంటిది దట్ ఈస్ మ్యాండేటరీ. నువ్వు అలా ఉండాలి, అది నియమం. దేవునికి స్తోత్రం. ఆత్మ విషయమై దీనత్వం ఉందా? లోకసువార్త 18 ఇద్దరు ప్రార్థన చేశారు. లోకసువార్త 18 13-14 మనం చూద్దాం. లోకసువార్త 18 అయితే ఆ సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాం. తను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడును,
తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడునని చెప్పాను. తను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడునని, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడునని చెప్పాను. దేవుని సన్నిధిలో తగ్గింపుతో కూడిన జీవితం మనకి కావాలి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 18వ చరణాన్ని మనం చూద్దాం. ఇరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. దేవునికి స్తోత్రం. ఇందాక కూడా మనం టచ్ చేసాం ఆ భాగాన్ని. చివరి వచనం చెప్పి మనం ముగించుకుందాం ఈ వాక్య భాగాన్ని. 51వ కీర్తన 17వ వచనం. దావీదు బెత్షెబాతో పాపము చేసినప్పుడు పశ్చాత్తాపముతో కన్నీటితో చేసిన ప్రార్థన. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునికి స్తోత్రం. అయ్యా, అంత రాజు అయినప్పటికీ పాపం చేసినప్పుడు తన యొక్క హృదయాన్ని విరిగి నలిగిన హృదయముగా చేసుకొని పాపపు పశ్చాత్తాపముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్షమాపణనిచ్చాడు. చాలా మంది పాపము చేసి పశ్చాత్తాపడరు, ఆ పాపములోనే కొనసాగుతారు, హృదయాన్ని మార్చుకోరు. విరిగి నలిగిన అయ్యో నేను తప్పు మార్గంలో ఉన్నాను అనే విషయాన్ని వారు ఎరగరు. అది చాలా ప్రమాదకరమైన విషయం. దేవుని బిడ్డలారా, ఏ ఉదయ కాలమున ఆయన సృష్టికర్త అయిన దేవుడని అయినప్పటికీ కూడా ఆయన విరిగి నలిగిన వారితో ఉంటాడనే విషయాన్ని, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో ఉన్నవాడనైనప్పటికీ కూడా విరిగి నలిగిన వారి యొద్ద నేను నివాసం చేస్తానంటున్నాడు. అంత ఉన్నతుడైనటువంటి దేవుని ఆరాధించడానికి వచ్చిన నీవు ఆయన ఎలాగో ఆరాధించాలో తెలుసా? విరిగి నలిగిన హృదయంతో ఆరాధించాలి. అందుకే ఆ కీర్తనకారుడు రాసినటువంటి నీవు చేసిన ఉపకారాలకి నేనేం చెల్లించాలని రాసిన ఆయన, కపట నటనలు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా. కపట నటన లేకుండా మనం ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. మరి విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని పరిశుద్ధ సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఆ నామాన్ని మహిమపరుద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మాతో మాట్లాడిన వాక్కులకు స్తోత్రం. నాయన, ఈ యొక్క నాయన తండ్రి, ఉదయ కాలమున మధ్యాహ్న సమయంలో ఉపవాస కూడిక ద్వారా మాతో మాట్లాడారు. నాయన, నీవు మహోన్నతమైన స్థలములో నివసించే దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తున్నాము. ప్రభువా, అంత గొప్ప దేవుడివై ఈ లోకానికి స్వార్థ ప్రకటించడానికి మానవ రూపంలో వచ్చిన దేవా, మీకు స్తోత్రాలు. మా పరమ తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తున్నామయ్యా. మీ ప్రియకుమారుడైన యేసయ్యను బట్టి మీకు స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను బట్టి, ప్రభు నామం పేరట పంపబడిన ఆత్మదేవునికై మీకు స్తోత్రాలు. మానవ నివసిస్తున్న దేవా, మీకు స్తోత్రాలు. ప్రభువా, మాకు విరిగి నలిగిన హృదయము దయచేయండి. ఇంకా నాయన విరిగి నలిగిన స్థితిలో కొనసాగుటకు బలపరచు. ఇప్పటి వరకు బలపరిచారయ్యా, ఇంకా లోతైన అనుభవాలు దయచేయండి. ప్రభువా, నాయన విరిగి నలిగిన హృదయాలు వారిని అలక్ష్యం చేసే దేవుడవు కాదని వ్రాయబడింది. ఓ ప్రభువా, నాయన మేము వినయ మనస్కులమై ఉండటానికి సహాయం చేయండి. మాకు వినయము దయచేయండి. నాయన హ్యూమిలిటీ దయచేయి. ప్రభువా, మీకు స్తోత్రం. నాయన, మీకు లోబడిన బిడ్డలుగా, మీ యొక్క మాటకు విని వణికే వారిగా నాయన, మీ శబ్దము విన్నప్పుడు మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి. ఆరాధనకు చేరువచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో అట్టి రూపాంతరత దయచేయండి. ఈ ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న నీ ప్రియ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ప్రభువా, విన్న వాక్యము వారి యొక్క హృదయాల్లో ముద్రింపచేయండి. ప్రభువా, విరిగి నలిగిన హృదయము కలిగి ఉండటానికి, తను తాను హెచ్చించుకొనక తగ్గించుకోవడానికి సహాయం చేయండి. ఆ సుంకర వలె ప్రార్థించు అనుభవాలు దయచేయండి. ఆయన సొలొమోను వంటి తగ్గింపు దయచేయండి. ప్రభువా, దావీదు వంటి తగ్గింపు దయచేయండి. ఆయన అయా ప్రభువా, మీ దాసులైన వారు నాయన ఏ రీతిగా మిమ్మల్ని మహింపరిచారు. అయా, వారి అడుగు జాడలలో ఆయన ఎంత గొప్ప
సాక్షి సమూహము మేఘము వలె ఆవరింపబడినందున ప్రతి పాపమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయి దానిని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు మన ముందుంచబడిన పందెమును ఓపికతో పరిగెత్తుదామని పిలుపునిచ్చావయ్యా, మీకు స్తోత్రం. ఈ దినము విన్న వర్తమాన బిడ్డల హృదయాల్లో ముద్రించి బలపరచండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి అయ్యా. మరి కొంత సమయము ప్రార్థనలు గడపడానికి సహాయం చేయండి. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు అర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. సమయంలో మనం కొంతసేపు ప్రార్థన చేసుకుందాం.